అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల టెన్షన్ పట్టుకుంది. కొన్ని స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం రావచ్చనే చర్చ నడుస్తుంది. ఇక పీకే టీం సర్వేలే ప్రణాళికంగా మార్పులు చేర్పులకు వైసీపీ అధిష్టానం కసరత్తులు కూడా చేస్తుంది. అభ్యర్థుల మార్పు ప్రచారం నడుస్తూ ఉండడంతో ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలను జోరు పెంచారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని తొలి విడతలో ఇద్దరికి పార్టీ అధినేత నో చెప్పినట్లు కూడా సమాచారం. ఇక మిగిలిన వారిలో ఎవరి సీటు బదిలము ఎవరికి బోధపడడం లేదట. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఈసారి టికెట్లు ఇవ్వడం కుదరదని పార్టీ అధినేత జగన్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ కు, జగ్గేపేట నుంచి సామినేని ఉదయభానుకు మినహా మిగిలిన వారికి టికెట్లు ఇవ్వడం అనుమానాస్పదమేనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, తిరువూరు నుంచి రక్షణ నిధి, నందిగామ నుంచి మొండితోక జగన్మోహన్ రావుకు ఈసారి టికెట్లు వస్తాయా రావా అన్న చర్చ సైతం నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లంటూ పనితీరు మార్చుకోని వారికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. పలు దఫాలుగా వివిధ నియోజకవర్గాల నాయకులతో తాడేపల్లిగూడెం కార్యాలయానికి పిలిపించుకుని చర్చిస్తున్న వైసీపీ అధినేత ఆ మేరకు సమావేశాల్లోనూ వారికి టికెట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే పీకే సర్వే ఆధారంగా గెలుపు అవకాశాలు లేవని స్పష్టమైన నాయకులకు టికెట్లు చించివేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కూడా ఇందులో భాగంగానే టికెట్లు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ కు కూడా మొండి చేయి చూపినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా ఎత్తుగడ వేస్తున్న పార్టీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కోత పెడుతుండగా ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాసరావుకు టికెట్ వచ్చే అవకాశం లేదని ప్రచారం జోరందుకోవడంతో నిమ్రా సంస్థల అధినేత మహ్మద్ సాకిబ్ రసూల్ ఖాన్ పేరు ఈ నియోజకవర్గంలో కొత్తగా తెరపైకి వచ్చింది. టికెట్ ఆశిస్తున్న రసూల్ ఖాన్ ఫ్లెక్సీలు పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా వెలిశాయి. విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన నిమ్రా అర్బన్ హెల్త్ సెంటర్ పేరుతో పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, సెంట్రల్ నియోజకవర్గం, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల నుంచి సైతం కొత్త ముఖాలకే అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు పాతవారికి పార్టీ అధిష్టానం టికెట్ రాదన్న విషయాన్ని నిస్సందేహంగా చెప్పినట్లు తెలుస్తోంది. పాతవారికి టికెట్ రాదన్న ప్రచారంతో నందిగామ నియోజకవర్గం వైసీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులు అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. నందిగామలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అమర్లపూడి కీర్తి సౌజన్య టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆమె తన ఆలోచనలు పంచుకున్నారు. సీఎం జగన్ ను కూడా కలిసి తన పేరును పరిశీలించాల్సిందిగా ఆమె కోరారు. కీర్తి సౌజన్య భర్త అమర్లపూడి శేఖర్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె బావ అమర్లపూడి జోషి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో టికెట్ కోసం ఆమె ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్, తిరువూరు నుంచి రక్షణ నిధి, నందిగామ నుంచి మొండితోక జగన్మోహన్ రావుకు ఈసారి టికెట్లు రావనే ప్రచారం నడుస్తోంది.